రష్యా ఉక్రెయిన్ పైన చేసిన దాడి నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం. అయితే మన దేశంలో 85% క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ అని మనం విదేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటుంటాం. మన ఇంపోర్ట్ బిల్లో మేజర్ బిల్లు అదే. ఏ అభివృద్ధి చెందుతున్న దేశంకైనా క్రూడ్ ఆయిల్ అనేది ఇంధనం. అది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అటువంటి ఈ దేశంలో ఇప్పుడు ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. రష్యా ఇలా ఉక్రెయిన్ పైన దాడి చేసిన సందర్భంలో మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చా, క్రూడ్ ఆయిల్ కొనుగోలు పెంచొచ్చా, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. అయితే ఇక్కడ నిన్న ఒక మాట పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జనరల్గా భారతదేశాన్ని ఎక్కడా ఎప్పుడు పొగడరు, కానీ ఫస్ట్ టైం ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని పొగిడారు, ముఖ్యంగా భారతదేశ విదేశీ విధానాన్ని. ఇటువంటి సందర్భంలో కూడా అన్ని దేశాలు ఆంక్షలు అంటున్నా కూడా భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, కొనుగోలు పెంచింది. అది భారతదేశం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దర్పణం అని చెప్పి ఆయన పొగిడారనమాట. అంటే స్ట్రాటజిక్ అటానమీ ఇండియా తన ఫారిన్ పాలసీలో చూపిస్తుంది అని చెప్పి. భారతదేశం విషయానికి వస్తే 80% క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ బయట దేశాల నుంచే, ముఖ్యంగా ఇరాక్ కానీ, సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, నైజీరియా కానీ, అమెరికా కానీ ఇలా దేశాల నుంచి కొనుక్కొచ్చి ఉంటుంది. యాక్చువల్గా మన క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్లో మనం రష్యా నుంచి కొనుక్కునేది చాలా తక్కువ, దాదాపు 1-2% అంతకంటే ఎక్కువ ఉండదన్నమాట. అయితే గత నెలలో, అంటే ఈ మొత్తం గత నెల టైం నుంచి కూడా మన క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి కొనుక్కోవడం 4 times పెంచాం. మెయిన్గా చాలా దేశాలు రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుక్కోకపోవడం వల్ల రష్యా చాలా డిస్కౌంటెడ్ ప్రైస్కి, చాలా తక్కువ రేట్కి భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఆఫర్ చేస్తే ఇండియా కొనుక్కుంది. అసలు దీనికి యుద్ధానికి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు చాలామంది నిపుణులు. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు చాలా ఎక్కువగా, ఇండియన్ ఆయిల్ ఐఓసి వాళ్ళు చాలా ఎక్కువ క్రూడ్ ఆయిల్ లాస్ట్ మంత్ రష్యా నుంచి కొనుగోలు చేశారనమాట. అయితే ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని మీద వాదన ఏంటంటే, మనకు చాలా తక్కువ రేటుకి వచ్చింది. ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇండియా ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో డైవర్సిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 50% పైన మన క్రూడ్ ఆయిల్ అనేది మనం వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ నుంచి తీసుకుంటున్నాం. సో ఈసారి క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ మనం కొంతవరకు డైవర్సిఫై చేసుకోవాలి. ఉదాహరణకి ఇరాక్ నుంచి 23% క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం, సౌదీ అరేబియా నుంచి 18% కొనుక్కుంటున్నాం, యుఏఏ నుంచి 11% కొనుక్కుంటున్నాం అనమాట. దాదాపు మోర్ దాన్ 50% మనం ఈ మిడిల్ ఈస్ట్ నుంచే కొనుక్కుంటున్నాం. కాబట్టి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, ఈవెన్ అమెరికాతో కూడా మొన్న క్రూడ్ ఆయిల్ మనం ఎక్కువ అమెరికా నుంచి కొనుక్కోవడానికి అంటే కొంత పర్సంటేజ్ పెంచేసాం అనమాట, ఎక్కువ కొనుక్కుంటున్నాం. సో దీనిలో తప్పేంటి? అసలు నువ్వు ఆయిల్ రిక్వైర్మెంట్స్ని, ఆయిల్ ట్రాన్సాక్షన్స్ని పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఇండియా అడుగుతుంది. ఉదాహరణకి మనం చూస్తే లాస్ట్ మంత్, అంతకుముందు మంత్ మన ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇన్ఫ్లేషన్ తగ్గాలన్నా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గాలి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గాలంటే మన దగ్గర సప్లై పర్ఫెక్ట్గా ఉండాలి. దాంతో మన క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ అనేవి తక్కువ రేటుకి మనం ఫుల్ఫిల్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు మన ఫిజికల్ డెఫిసిట్ ఇష్యూలో కూడా. సో ఇంటర్నల్గా ఫిజికల్ డెఫిసిట్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ కంట్రోల్ చేసుకోవడానికి, ఎక్స్టర్నల్గా మన స్ట్రాటజిక్ అటానమీ మెయింటైన్ చేసుకోవడానికి, మన ఆయిల్ డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఖచ్చితంగా భారతదేశం క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడంలో డైవర్సిఫికేషన్ అవసరం. సో రష్యా ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నప్పుడు దాన్ని నువ్వెందుకు రష్యా యుద్ధంతో ముడిపెడతావు అని చెప్పి ఇండియాలో చాలామంది నిపుణులు, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇదే చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకి వెస్ట్రన్ కంట్రీస్ డబుల్ స్టాండర్డ్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా జర్మనీ కానీ, ఇతర దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు, OECD దేశాలు, ఇవన్నీ కూడా చాలా దేశాలు రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొనుక్కుంటున్నాయి. అయితే తాము కొనుక్కోవడం తగ్గించుకోకుండా తాము మాత్రం ఇండియా పైన కంటగింపుగా ఉన్నాయన్నమాట. అంటే ఇండియా నువ్వు ఎక్కువ కొనుక్కోవద్దు, కానీ వాళ్ళు మాత్రం అన్నీ కంటిన్యూ చేసుకుంటున్నారు. వాళ్ళకి రష్యన్ ఆయిల్ కావాలి, రష్యన్ ఆయిల్ సప్లైస్ కావాలి. ఇది ఎంతవరకు న్యాయం? ఇది డబుల్ స్టాండర్డ్స్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఇది ఒక పెద్ద డైకోటమీ కాదా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు ఇండియాలో ఇప్పుడు రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పి ఎవరు శాంక్షన్స్ పెడతారు? అమెరికా. అసలు యుఎన్ శాంక్షన్స్ ఇంపార్టెంటా ఇండియాకి? అమెరికన్ శాంక్షన్స్ ఇంపార్టెంటా? అది యుఎన్ శాంక్షన్స్ కాదు కదా, ఓన్లీ అమెరికా ఇచ్చే శాంక్షన్సే. దాంతోపాటు మనం చూస్తే ఇంతకుముందు ఇరాన్ దగ్గర నుంచి మనం చాలా బాగా కొనుక్కునే వాళ్ళం ఆయిల్. ఇప్పుడు అమెరికా శాంక్షన్స్ వల్ల చాలా తక్కువ కొనుక్కుంటున్నాం. తర్వాత ఆల్మోస్ట్ నీళ్ళు అనమాట ఇరాన్తో. తర్వాత వెనిజులాతో కూడా పరిస్థితి అదే అయింది. ఇప్పుడు రష్యాతో కూడా అలాంటి పరిస్థితి వస్తే ఇండియా కంప్లీట్గా మిడిల్ ఈస్ట్ మీద, కొన్ని ఆఫ్రికన్ దేశాలు, నైజీరియా లాంటి దేశాల మీద డిపెండ్ అవ్వాలా ఆయిల్ పర్చేజ్ కని కూడా క్వశ్చన్ చేస్తున్నారన్నమాట ఇండియన్స్. కాబట్టి ఆయిల్కి, క్రూడ్ ఆయిల్ పర్చేజ్కి, యుద్ధానికి విషయం పొలిటిసైజేషన్ చేయకూడదు. రెండోది, ఇంతవరకు ఇండియా రష్యన్ ఆయిల్ అనేది చాలా తక్కువే కొనుక్కుంది. టాప్లో చూస్తే మనకు అమెరికా ఉంది, నైజీరియా ఉంది, యుఏఈ ఉంది, సౌదీ ఉంది, ఇలాంటి కంట్రీస్ అన్నీ ఉన్నాయి, ఇరాక్ మెయిన్గా.
ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు రష్యాలో కొంచెం ఆయిల్ గురించి ఎందుకు చర్చిస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటున్నారనమాట. అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ విషయంలో కూడా ఇండియాకి కోపం వస్తున్నది ఈ విషయంలో. ఓవరాల్గా ఇది ఇండియాస్ ఎన్లైటెడ్ నేషనల్ ఇంట్రెస్ట్, ఇండియా ఒక జాతి ప్రయోజనం దృష్ట్యా, ఆర్థిక అవసరాల దృష్ట్యా, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ దృష్ట్యా ఇండియా చేసిన పని. అంతేగాని దీనిలో రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉక్రెయిన్ తక్కువ చేయటం, ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తూ రష్యాని తక్కువ చేయటం, ఇటువంటి ప్రమేయాలు ఏమీ లేవని చెప్పి ఇండియా చెప్తుంది.